హాయ్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది. మామూలుగా ఈ వీడియో ఏమో ఫేస్ అవుట్లైన్ డ్రా చేయడం గురించి. అయితే అవుట్లైన్ డ్రా చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను మాత్రం గ్రిడ్ లేదా ఫ్రీ హ్యాండ్ స్కెచింగే వాడతాను. ఎక్కువ గ్రిడ్డే వాడతాను, ఎందుకంటే ఫ్రీ హ్యాండ్లో నేను అంత పర్ఫెక్ట్ కాదు. ఓన్లీ ఫిగర్ డ్రాయింగ్స్ లేదా ఆబ్జెక్ట్ డ్రాయింగ్స్ అలాంటి వాటికి మాత్రం నేను ఫ్రీ హ్యాండ్ యూజ్ చేస్తాను. పోర్ట్రైట్స్, ఇలా రియలిస్టిక్ వర్క్స్ ఇలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్రిడ్డే వాడతాను. ఇది కాక ఇంకో మెథడ్ కూడా ఉంది, దానికేమో డివైడర్ కావాలి. అది నా దగ్గర లేదు, కానీ అది కూడా సింపుల్గానే ఉంటుంది. అది కొన్నాక తప్పకుండా చేస్తాను, దాని మీద కూడా ఒక వీడియో. మనం ఏ మెథడ్స్ యూజ్ చేసినా మెజర్మెంట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెజర్మెంట్స్ సరిగా లేకపోతే ప్రపోర్షన్స్ సరిగా ఉండవు, అప్పుడు ఓవరాల్ ఫేసే సరిగా రాదనమాట రియలిస్టిక్ వర్క్స్లో. ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్లో కూడా మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం, కానీ అది వేరే విధంగా ఉంటుంది. దానికి సపరేట్ వీడియో చేస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియో కంప్లీట్ గ్రిడ్ మెథడ్ గురించి. గ్రిడ్ పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేయాలో తెలిసిన వాళ్ళైతే అసలు ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు. అసలు గ్రిడ్ ఎలా డ్రా చేయాలి అని నన్ను చాలామంది అడిగారనమాట. వచ్చిన వాళ్ళకి సింపుల్గానే ఉంటుంది, రాని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇది చూసారుగా, ఇది A4 సైజ్ షీట్ అనమాట. 200 GSM ఐవరీ షీట్. దీని మీద నేను ఒక డ్రాయింగ్ వేయబోతున్నాను ఇప్పుడు. A4 షీట్ విడ్త్ ఏమో 21 సెంటీమీటర్స్ ఉంటుంది, హైట్ ఏమో 29.7 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం. ఈ ఫోటోనే నేను డ్రా చేయబోయేది. దీన్ని డ్రాయింగ్ గ్రిడ్ మేకర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఏ గ్రిడ్ మేకర్ అయినా వాడచ్చు, నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు. దీనిలో ఓపెన్ చేద్దాం. ఇక్కడ గ్రిడ్ స్క్వేర్ షేప్లో లేదు, రెక్టాంగిల్లో ఉంది చూసారా, కానీ స్క్వేర్ షేప్లో ఉంటే ఈజీగా ఉంటుంది మనకి. దానికోసం SQ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చాలు, రెక్టాంగిల్ బాక్స్ కాస్త స్క్వేర్లోకి మారిపోతుంది. చూసారుగా ఇలా. నేను ఈ డ్రాయింగ్ కలర్లో వేయట్లేదు, బ్లాక్ అండ్ వైట్లో వేస్తున్నాను. ఈ BW ఆప్షన్ సెలెక్ట్ చేస్తే బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. చూసారా, ఇక్కడ గ్రిడ్ చాలా పెద్దగా వచ్చింది. 1 2 3 కాలమ్సే ఉన్నాయి, కానీ మనకి ఎక్కువ కావాలి. ఇంకా అప్పుడే గ్రిడ్ బాక్సెస్ చిన్నగా వచ్చి మనకి ఈజీగా ఉంటుంది డ్రా చేయడానికి. దానికోసం ఈ ఫీచర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎన్ని రోస్ కావాలో ఇవ్వాలి. ఇందాక స్క్వేర్ సెలెక్ట్ చేసాం కాబట్టి రోస్ ఇస్తే సరిపోతుంది, కాలమ్స్ అవసరం లేదు. రెక్టాంగిల్ అయితే రోస్ కాలమ్స్ విడివిడిగా 2 మెన్షన్ చేయాలి, ఇక్కడ అవసరంలా. రోస్ 10 ఇస్తాను. చూసారా, 10 రోస్ వచ్చాయి. ఈ గ్రిడ్ బాక్స్ సైజ్ మీకు సరిపోతుందా లేదా అనేది, మీరు గీయగలరా లేదా అనేది మీరే చూసుకోవాలి. మామూలుగా అయితే సరిపోతుంది, లేదు ఇంకొంచెం తగ్గిస్తా సైజు, ఇంకా అప్పుడు ఎక్కువ బాక్సెస్ వస్తాయనుకుంటే 12 ఇస్తున్నాను. చూడండి, చూసారు ఇంకొంచెం దగ్గరకు వచ్చాయి బాక్సెస్. నేను ఇప్పుడు 12 ఉంచేస్తున్నాను, బాగానే ఉంది. ఇది చూసారా, ఈ గ్రిడ్ గీతలు ఫోటో చిన్నగా ఉంది కాబట్టి ఈ లైన్స్ మనకి నార్మల్గా కనిపిస్తాయి, కానీ డ్రా చేసేటప్పుడు లైన్స్ థిక్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న ప్రపోర్షన్స్ తేడా వస్తాయి అన్నమాట. ఒక్కోసారి ఈ లైన్సే కన్ను ఎడ్జెస్లో కానీ, ముక్కు ఎడ్జెస్లో, ఎండింగ్ పాయింట్స్లో కానీ, లేదా లిప్స్ ఎడ్జెస్లో కానీ అలా వస్తే ఆ ఎడ్జెస్ ఎండింగ్ మనకు సరిగా అర్థం కాదు. అలాంటప్పుడు చిన్న చిన్న తేడాలు వచ్చే అవకాశం ఉంది ప్రపోర్షన్స్లో. అందుకే దీని సైజ్ తగ్గించడానికి ఈ ఫీచర్ సెలెక్ట్ చేసి ఇక్కడ 4 ఉంది చూసారా, ఆ ప్లేస్లో 1 ఇస్తే సరిపోతుంది. చూసారా, 1 ఇస్తే సన్నగా అయింది. ఈ లైన్ ఆక్యుపై చేసే ఏరియా తగ్గిందనమాట, కాబట్టి మనకి యాక్యురసీ పెరుగుతుంది. ఈ బ్లాక్ లైన్ సరిగా కనిపించట్లేదు అనుకుంటే కలర్ ప్యాలెట్ క్లిక్ చేసి మనకి ఏ కలర్ కావాలో అది చూసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వైట్ యూజ్ చేస్తాను. దీన్ని ఓపెన్ చేసి జూమ్ చేసి గీస్తాం కాబట్టి అల్టిమేట్ ఇమేజ్ జూమర్ అనే యాప్ ఇంకోటి ఉంటుంది, అది నేను యూజ్ చేస్తాను. ఇందులో ఇమేజ్ కూడా లాక్ చేయొచ్చు జూమ్ చేసుకొని కదలకుండా. నెక్స్ట్ పేపర్ మీద ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇక్కడ చూసారు కదా, రోస్కి అంటే అడ్డు వరుసలు 12 వచ్చాయి, కాలమ్స్ అంటే నిలువు వరుసలు 9 వచ్చాయి. సేమ్ ఇదే గ్రిడ్ పేపర్ మీద గీద్దాం. దాన్ని సింపుల్గా చేయడానికి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 21 సెంటీమీటర్స్ని 9 భాగాలుగా డివైడ్ చేద్దాం అన్నమాట. కాలమ్స్ కాబట్టి 21/9 వేస్తే 2.333 ఇలా వచ్చింది. ఇప్పుడు రోస్ కూడా చూద్దాం. ఇదేమో 29.7/12 చేయాలన్నమాట, ఎందుకంటే 12 కదా మనకు కావాల్సింది. అది అక్కడ గ్రిడ్లో ఇందాక వచ్చింది 12 కదా. చూసారా, 2.47 వచ్చింది. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ప్యాటర్న్ కావాలి కాబట్టి సింపుల్గా 2 తీసేసుకున్నాం. అప్పుడు 2 × 9 వేసామనుకోండి 18 వస్తుంది. ఆ 18ని 21లోంచి తీసేస్తే 3 మిగులుతుంది. అప్పుడు ఈ ఎండింగ్లో ఒక 1.5, ఇటు సైడ్ ఒక 1.5 మార్జిన్ మార్క్ చేసుకుని వదిలేస్తే సరిపోతుంది. మధ్యలో 18 మిగిలిపోతుంది.
అదే మనం డ్రా చేసే ఏరియా అనమాట. ఇప్పుడు రోస్ ఏమో 12 కాబట్టి 2 × 12 వేద్దాం, 24. దాన్ని 29.7లోంచి తీసేద్దాం. అప్పుడు 5.7 వస్తుంది మిగిలే ఏరియా. అప్పుడు దాన్ని బై 2 చేసామంటే మనం 2.85 మిగులుతుంది. అంటే పైన 2.85 వదిలేయాలి, కింద 2.85 వదిలేస్తే సరిపోతుంది. 1.5 1.5 రెండు వైపులా మార్కింగ్ చేసి సేమ్ కింద కూడా అలాగే జాయిన్ చేసేద్దాం. ఈ మార్జిన్స్ ఏమో వదిలేద్దాం. సేమ్ ఇలాగే ఇటు 2.85 కూడా 2 సైడ్స్ మార్కింగ్ చేసి జాయిన్ చేయాలి, పైన కింద కూడా. 2 4 6 8 ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది జస్ట్ ఈజీగా అర్థం కావడం కోసమే. స్కెచ్ కాస్త పెద్దదిగా కావాలి, ఎక్కువ మార్జిన్ వదలను నేను అనుకుంటే కనుక 2.2 4.4 ఇలా 2.2 సెంటీమీటర్స్ని స్క్వేర్గా అనుకొని ఇప్పుడు మనం 2ని తీసుకున్నట్టు 2.2ని తీసుకుని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మార్కింగ్స్ని జాయిన్ చేయాలి, అంతే గ్రిడ్ అయిపోతుంది. దీనికి 2H లేదా H పెన్సిల్ యూస్ చేసి లైట్గా డ్రా చేస్తే సరిపోతుంది. ఎక్కువ ప్రెజర్తో డ్రా చేస్తే మళ్ళీ లైన్స్ డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెరిపినా చెరగవు అనమాట. అది ఇంప్రెషన్స్ ఉండిపోతాయి, అది అంత బాగోద్దు చూడడానికి. అందుకే లైట్గా డ్రా చేయాలి. మనం తర్వాత ఎరేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అప్పుడే. యాక్చువల్గా ఒక వీడియోలో మొత్తం కవర్ చేసేద్దాం అనుకున్నాం, కానీ ఒకేసారి ఎందుకు కొంచెం నేర్చుకోవడం బెటర్ అనిపించింది. గ్రిడ్ పేపర్ మీద గీయడం ఒక ఎత్తు అయితే అవుట్లైన్ కూడా ఒక ఎత్తు అనమాట. కాబట్టి ఇది ఇంకో వీడియోలో చెప్తాను, అవుట్లైన్ డ్రా చేయడం కంప్లీట్గా. ఇప్పుడు మనం సగం వరకు కంప్లీట్ చేసాం, పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 లాగా ఇంకో వీడియో చేస్తాను, దీనికి కంటిన్యూషను. సేమ్ ఇలాగే కాలమ్స్ కూడా మార్క్ చేసుకుని లైన్స్ జాయిన్ చేయడమే. ఈ గ్రిడ్లోనే ఇంకోటి ఉంటుంది, నేను ఇందాక చూపించడం మర్చిపోయాను. ఇక్కడ DI అని ఉంది చూసారా, అది సెలెక్ట్ చేస్తే బాక్స్ని క్రాస్ చేస్తూ లైన్స్ వస్తాయి అన్నమాట, డైమండ్ షేప్లో. కావాలంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు, నేనైతే ఇది యూజ్ చేయను. దీనివల్ల ఏం ఉపయోగం అనేది పార్ట్ 2లోనే చెప్తాను, ఎందుకంటే అక్కడ మీకు ప్రాక్టికల్గా చూపించడానికి వీలవుతుంది. ఈ గ్రిడ్ డ్రా చేయడం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం ఇది. నన్ను ఇన్స్టాలో అడిగారు కొంతమంది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని ఇంకా సింపుల్గా చేయొచ్చు. దానికి కట్టింగ్ మ్యాట్ అని ఒకటి ఉంటుంది, సెల్ఫ్ హీలింగ్ కటింగ్ మ్యాట్ అని, అమెజాన్ ఇలా ఉంటాయన్నమాట. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని యూజ్ చేస్తే ఈ మార్కింగ్ చేసుకునే బాగా తప్పుతుంది. క్యాలిక్యులేషన్ మాత్రం చేసుకొని లైన్స్ డైరెక్ట్గా డ్రా చేసేసుకోవచ్చు. దాని మీద ప్రింటెడ్ వస్తాయి అన్నమాట లైన్స్ వచ్చేసి, యాంగిల్స్ అన్నీ బాగుంటుంది. అది కూడా నేనైతే అది యూజ్ చేయట్లేదు. పార్ట్ 2లో అవుట్లైన్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ త్వరలోనే ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ కూడా చెప్తాను. అది చాలా టైం సేవ్ చేస్తుంది, గ్రిడ్ అవసరం లేదు కాబట్టి. అంతా బ్రెయిన్లోనే అదైతే క్యాలిక్యులేషన్. ఈ కటింగ్ మ్యాట్ ఉంది కదా, అలాంటి ఇంకోటి ఉంది మెకానికల్ డ్రాఫ్టర్ అని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డిప్లొమా స్టూడెంట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు, చూసే ఉంటారు. ఆ డ్రాఫ్టర్ కనుక మనం టేబుల్కి ఫిక్స్ చేసుకున్నామంటే అది కూడా చాలా సింపుల్గా డ్రా చేయొచ్చు. దాన్ని యూజ్ చేసి కూడా మనం గ్రిడ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అంటే మార్కింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.